అష్టచమ్మ భార్గవ్ గారికి 8th డెత్ యానివర్సరీ ఎందుకు కండక్ట్ చేస్తున్నావు? డిమానిటైజేషన్ ఉన్న ఈ రోజుల్లో నువ్వు గుంటూరుకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు? అవునండి, మీ ఆలోచన ప్రకారం నాలో స్వార్థం ఉంది. నా స్వార్థం ఏంటంటే ఈ షో చూసిన తర్వాత ఒక 2 lakhs ని నేను సేవ్ చేసిన, నా షో ద్వారా నేను ఒక 2 lakhs ని నేను సేవ్ చేసిన, అదే హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇంకో విషయం మీరు అందరూ అడగచ్చు, అష్టాచమ్మ భార్గవి గారికి డెత్ యానివర్సరీ కండక్ట్ చేసి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? ఎస్, ఐ విల్ రివీల్ ది ఫ్యాక్ట్స్ అండి. హీరోయిన్ అనే పదానికి మనకు నిర్వచనం, వెంటనే హీరోయిన్ అనే పదానికి నిర్వచనం ఎవరంటే మహానటి సావిత్రి గారండి. మహానటి సావిత్రి గారు హీరోయిన్ అనే పదానికి ఒక ఐకాన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి మహానటి సావిత్రి జన్మించిన పుణ్యస్థలమైన గుంటూరు నుండి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి అష్టచమ్మ భార్గవి గారు అండి. అష్టచమ్మ భార్గవి గారి జీవితం విషయానికి వస్తే ఒక సింగర్ గా, ఒక డాన్సర్ గా, ఒక యాంకర్ గా, ఒక చిన్న చిన్న రోల్స్ ప్లే చేసిన సీరియల్ ఆర్టిస్ట్ గా, ఒక హీరోయిన్ గా ఇన్ని కార్నర్స్ ని టచ్ చేసిన ఆర్టిస్ట్ మన అష్టచమ్మ భార్గవి గారు అండి. అష్టచమ్మ భార్గవి గారి లైఫ్ ని సావిత్రి గారితో ఎందుకు సింక్ చేస్తున్నావు అంటే నేను చెప్తాను, ఆన్సర్ ఉందండి నాతో. సావిత్రి గారు మహానటి సావిత్రి గారు స్టార్టింగ్ రోజుల్లో ఒక సింగర్ గా అడుగు పెట్టారు. తర్వాత ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా వచ్చారు, ఒక డాన్సర్ గా, ఒక చిన్న చిన్న రోల్స్ ప్లే చేసిన రోజులు కూడా ఉన్నాయి సావిత్రి గారు సినిమాలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్స్ లో. ఇలా సేమ్ అవే ఇన్సిడెంట్స్ ఈ అమ్మాయి జీవితంలో కూడా జరిగాయి. ఇంకో పెద్ద పెయిన్ ఏంటంటే వాటి రోజుల్లో మన చూస్తుంటాం మన లైఫ్ సైకిల్ ని, ప్రతి ఒక్కరు మన లైఫ్ లోకి ఫ్రెండ్షిప్ అనే మాటతో ఎంట్రీ ఇస్తుంటారండి. ఎంత బాధాకరమైన విషయం అంటే ఫ్రెండ్షిప్ అని మన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి మన లైఫ్ ని, ఈ లైఫ్ నాది, నేను చెప్పినట్టు వినాలి అని వాళ్ళు సెల్ఫిష్ కండిషన్స్ పెట్టు వాళ్ళ మాట వినప్పుడు లైఫ్ ని కొలాప్స్ చేస్తుంటారు. అదే ఇన్సిడెంట్ అష్టచమ్మ భార్గవి జీవితంలో జరిగింది. నాకు ఇది ఎక్కువ పెయిన్ఫుల్ ఉందండి. నేను మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు నా 10th స్టాండర్డ్ 2008 లో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కి ఈరోజు నేను నాకున్న ఎబిలిటీస్, నాకున్న లిమిట్స్ లో, నాకున్న థాట్స్ తో ఎంతవరకు మాక్సిమం అప్లికేబుల్ అవుతాయో, వెదర్ ఇట్ మే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఐ డోంట్ నో, బట్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ది ఎంటైర్ ఆడియన్స్, ఇదండి నా స్వార్థం. నా స్వార్థంలో నిజంగా విషయం ఉంటే, కంటెంట్ ఉంటే, ఐ డోంట్ ఫోర్స్ యూ, షేర్ ఇట్, లైక్ ఇట్, కామెంట్. మీరు ఇంకా మీకు ఉన్న డౌట్స్ కానీ ఏవైనా తెలియాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్ మై పాసిబుల్, ఐ వుడ్ లైక్ టు రిప్లై ఆల్ దోస్ కామెంట్స్ అండి. ఇక్కడ నేను ఎవరిని నిందించట్లేదు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ని మాత్రం నేను నిందిస్తున్నాను. ప్రవీణ్ కుమార్ ఆలియాస్ బుజ్జి ఒక బంగారు భవిష్యత్తు ఉన్న వ్యక్తి, ఎక్సలెంట్ సాయిబాబా ఆర్కెస్ట్రా ద్వారా ఎక్సలెంట్ డాన్స్ ట్రూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అలాంటి వ్యక్తి తన ఒక ఫూలిష్నెస్ ద్వారా తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తన లైఫ్ ని తాను స్పాయిల్ చేసుకోకుండా ఈ అమ్మాయి విషయంలో కూడా చాలా తన స్వార్థపూరిత ఆలోచనతో ఈ అమ్మాయిని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి మరి చంపేశాడండి. తన స్వార్థానికి ఆ అమ్మాయిని బలి తీసుకోవడం ఎంతవరకు న్యాయం? ఇది ఫ్రెండ్ అంటే ఇదేనా? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని మనం బుక్స్ లో చదువుతాము. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ విత్ మై షో ఏంటంటే, ఒక 1000 కత్తుల కన్నా ఒక మూర్ఖత్వమైన స్నేహితుడు చాలా డేంజర్ అండి. అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. హీరోయిన్ అనే పదానికి ఫస్ట్ మన మహానటి సావిత్రి గారండి. మన మహానటి సావిత్రి గారి అడ్డుదారులు నచ్చిన అష్టచమ్మ భార్గవి గారండి. అష్టచమ్మ భార్గవి గారి 8వ వర్ధంతి నివాళిగా మేము ఈరోజు గుంటూరులో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నామండి. అష్టచమ్మ భార్గవి గారి 8వ వర్ధంతికి నివాళిగా షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎడిషన్. సినీ రంగుల ప్రపంచంలో వర్ధమానకారగా వెలుగొందుతున్న తరుణంలో స్నేహం అనే పేరుతో నయవంచకుడి చేతిలో బలైపోయిన సినీ సీతార అష్టచమ్మ భార్గవి. స్నేహం అనే పేరుతో నయవంచకుడి చేతిలో బలైపోయిన పచ్చని పూతోట అష్టచమ్మ భార్గవి. హీరోయిన్ అనే పదానికి నిర్వచనం మన మహానటి సావిత్రి గారని. మహానటి సావిత్రి గారి స్వస్థలమైన గుంటూరు నుండి మళ్ళీ తెలుగు సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సినీ సీతార అష్టచమ్మ భార్గవి. ఆమె నవ్వు 1000 జలపాతాల దూకుడు, ఆమె మాటలు వైశల్యం లేని ఆనకట్ట మీదుగా సాగే పిల్ల తిమిరాలు. ఇప్పుడు ఒక్కొక్క జ్ఞాపకం తలుచుకుంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీరు. ఆవిడెవరో కాదు, అష్టచమ్మ భార్గవి. మరియు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన అష్టచమ్మ భార్గవి 8వ వర్ధంతికి నివాళిగా ఇవాళ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో రెయిన్బో డాన్స్ అకాడమీ గుంటూరులో ఉన్నామండి.
వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ లో అష్టచమ్మ భార్గవ్ గారి 8వ వర్ధంతికి నివాళిగా ఇన్ఫర్మేషన్ అందించడంలో మనకు రెడీగా ఉన్న డాన్స్ ట్యూటర్ కళ్యాణ్ గారు అండి. కళ్యాణ్ గారు, మీరు ఎస్పెషల్ గా అష్టచమ్మ భార్గవ్ కి ఒక డాన్స్ ట్యూటర్ గా మీకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాటి అనుభవాలు మా వ్యూవర్స్ కోసం ఒకసారి ప్లీజ్. భార్గవి చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అండి. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయి ఏది పని చేసినా పర్ఫెక్ట్నెస్ ఎక్కువ అమ్మాయికి. అలాగే నేను చెప్పిన మూమెంట్స్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసేది. ప్లస్ ఎన్నింటికి ఒక టైమింగ్ పంక్చువాలిటీ కూడా చాలా ఎక్కువ అండి అమ్మాయికి. ఒక టైం చెప్తే కరెక్ట్గా టైంకి వస్తుంది. అలాగే ఒక 400 షోస్ చేసి ఉంటాము మా ట్రూప్లో కలిపి భార్గవి. అమ్మాయి అలాంటి అమ్మాయికి యాక్చువల్గా ఇలా జరిగి ఉండకూడదండి. యాక్చువల్గా అమ్మాయి ఉంటే మంచి పొజిషన్లో ఉండేది, ఈరోజు ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యేది. అంచెలంచెలుగా ఎదిగింది, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిందండి అమ్మాయి. అదే గొప్పతనం. ఇంకా అమ్మాయికి ఇలా జరగడం నిజంగా షాక్ గురయ్యామండి. ఎందుకంటే పాజిటివ్నెస్ ఎక్కువ అమ్మాయికి. అందరితో కలిసిపోయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే అమ్మాయి అండి అమ్మాయి. అమ్మాయి తప్పు లేకుండా ఈ విషయంలో అమ్మాయి శిక్ష అనుభవించాల్సి వచ్చిందండి. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి యాక్చువల్గా. ఓకే అండి, ఎస్పెషల్ గా సినీ రంగుల ప్రపంచంలో మీ స్టూడెంట్స్ అంటూ శ్రావణి గారు, ఆదర్శ్ గారు వాళ్ళ ప్రయాణం వాళ్ళు కొనసాగిస్తున్నారు. మీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా కేవలం సినీ రంగుల ప్రపంచంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఒక డాన్స్ ట్యూటర్ గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఇప్పుడు ఇన్సిడెంట్ చూశారు కదండి, అంటే మన తప్పు లేకుండానే మనకి శిక్ష పడింది యాక్చువల్గా. అలాగే మిగతా వాళ్ళందరూ ఎలక్ట్ అవ్వండి. ఎలక్ట్ అయ్యి ఎవరిని ఎంత రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలనేది తెలుసుకొని కెరీర్ మీద ఫోకస్ పెట్టి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. మేము అష్టచమ్మ భార్గవ్ గారికి 8వ వర్ధంతికి నివాళిగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ అన్న వెంటనే మీరు పాజిటివ్ రియాక్ట్ అయ్యి ఇది ఒక నా బాధ్యత, ఒక సామాజిక స్పృహ సొసైటీలో కలిగించాలని మీ బాధ్యత మీరు రియాక్ట్ అయ్యి వెంటనే పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్. వైవిఎస్ చౌదరి గారు దర్శకత్వం వహించిన దేవదాసు మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు అష్టచమ్మ భార్గవ్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ తెలుసుకోదగిన విషయం ఏంటంటే అష్టచమ్మ భార్గవ్ గారికి ఎంతో ఇష్టమైన సాంగ్ సీతయ్య మూవీలోని ఒక్కమ్మగాడు సాంగ్ అండి. ఆ ఒక్కమ్మగాడు సాంగ్ కి కళ్యాణ్ గారి డాన్స్ స్టూడెంట్ దుర్గా గారు ఇప్పుడు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ.
అష్టచమ్మ భార్గవ్ గారి 8వ వర్ధంతికి నివాళిగా కోల రాజేంద్ర ప్రసాద్ మరియు భాగీరథ గారి సంతాపం. వెల్కమ్ టు ది షో షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ లో అష్టచమ్మ భార్గవి గారి 8వ వర్ధంతిగా వాళ్ళ ఫాదర్ నివాళులు అర్పిస్తున్నారండి. సార్, మీరు ఎస్పెషల్ గా అష్టచమ్మ భార్గవి గారి నివాళిగా మీ మాటల్లో చెప్పండి సార్. మా వ్యూవర్స్ జనరల్గా మా పాప మొట్టమొదటగా జిమ్ని మాటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాటిలో కంటెస్ట్ చేయడం జరిగింది. వాటిలో విజేతగా నిలిచిన తర్వాత తనకు కళల పట్ల ఆసక్తి ఉండటంతో దేవదాసు వైదేశ్ చౌదరి గారి దర్శకత్వంలో సినిమా తీసిన సందర్భంగా వారు మమ్మల్ని అడగటం జరిగింది. అడిగిన తర్వాత తనతో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సందర్భం ఉన్నందువల్ల మేము కళారంగంలో వద్దులేమా ఎందుకు చదువుకో అని చెప్పేసి అంటే కాదని వైవేశ్ చౌదరి గారు పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ సినిమా సక్సెస్ అవడంతో ఒకదాని వెంట ఒకటి తనకి ఆఫర్స్ రావటం, తనంతట తన రంగంలో వెళ్తానంటాం. మేము దాన్ని ముందుగా ఎందుకులేమో మనకి అది పద్ధతి కాదు, చదువుకో ముందు తర్వాత చూద్దామన్నాం. కాదులే ఆసక్తి ఉండి దాంట్లో గనక రాణిస్తే దాంట్లో ఉంటాను, లేకపోతే మళ్ళా వచ్చి చదువు నేను తీసుకుంటాను అని చెప్పడం వలన మేము తనని ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కానివ్వండి, పెద్ద పెద్ద నటులతో కానివ్వండి తను మంచి ఒక నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అదేవిధంగా ఆటా ప్రోగ్రామ్, సీరియల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటి ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రజల యొక్క మనల్ని పొందుతూ పెద్దల ఆశీర్వచనంతో ముందుకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కానివ్వండి, సత్యనారాయణ గారు లాంటి వారు కానివ్వండి, ఇతరత్ర అనేక సినిమాల్లో కూడా మంచి హీరోలతో తను స్నేహభావంతో తన యొక్క విధిని చక్కగా నెరవేర్చిన సమయంలో ఆటో ప్రోగ్రాం రావటం, ఆటో ప్రోగ్రాంలో కూడా లాస్ట్ వరకు విన్నింగ్ అవటం, ఈ లోపుగా అష్టాచమ్మ హీరోయిన్ వాళ్ళకి కావాల్సి వచ్చి మా పాపను అడగటం, తను అంగీకరించటం, ఆ అష్టాచమ్మ సినిమా కూడా ఎంతో చక్కగా రాణించి ఒక తెలుగు తనంతో ఉట్టిపడేటువంటి అమ్మాయిగా సినీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఆ విధంగా రాజశేఖర్ కవిత గారు కానివ్వండి, రాజశేఖర్ జీవిత గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, బాలకృష్ణ పాండురంగడ్ సినిమాలో కానివ్వండి, రాజు మహారాజు, మరి రక్ష జగపతి బాబు గారితో రక్ష సినిమా, ఈ విధంగా ఒక 20 దగ్గర సినిమాల్లో, కొన్ని సీరియల్స్లో, కొన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్రజలందరూ మనల్ని పొందడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అంతకు ముందుగా ఈ కార్యక్రమంలో, ఆర్కెస్ట్రా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, ఆ కార్యక్రమాల్లో కూడా తను మంచి పేరు సంపాదించుకుంటున్న సందర్భంలో అతను మా పాప యొక్క క్యారెక్టర్ని చూసి తను వాళ్ళ ఆర్కెస్ట్రాలో రమ్మంటాం, తను వెళ్ళటం రావటం, ఒక సంవత్సరం పాటు చక్కగా మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్న సందర్భంలో ఈ సినీ రంగ ప్రవేశం, అష్టాచమ్మ హీరోయిన్, తర్వాత హాలిడేస్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న సందర్భంలో అతను మరి తన గురించి ఏ విధంగా ఆలోచించుకున్నాడో ఏమో మాకైతే తెలియదు. కానీ మాత్రం మా పాప ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఆ రోజు జరిగినటువంటి మంచి చెడ్లని నాతో షేర్ చేసుకుంటూ ఈ విధంగా చేస్తున్నాను, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి దాన్ని డిస్కస్ చేసేవాళ్ళు. అయితే అతను ఏదో ఆలోచనలో ఉండే తను మంచి యాక్ట్రెస్ అయిపోతుంది, నాకు రేపు నా ప్రోగ్రామ్స్ రాదు, నేను ఆర్థికంగా వెనుకబడిపోతాను అన్న ఉద్దేశం కావచ్చు, అది వేరే ఉద్దేశం అతనికైతే మాకైతే తెలియదు. మా వద్ద మాత్రం అతను ప్రవర్తన తీరు చెడుగా మాకు ఈ రోజు కూడా అనిపించలేదు. అందువల్ల మా పాప అప్పుడప్పుడు ఏదైనా 1 day 2 days హైదరాబాద్లో షూటింగ్ ఉన్న సందర్భం కానీ, ఇతర ప్రాంతాల షూటింగ్ ఉన్న సందర్భంలో కానీ వెళ్ళటం, అక్కడి నుంచి డైరెక్టర్ గారితో కానీ తను ఫోన్ చేసి నేను చేరాను, నేను బయలుదేరుతున్నాను, షూటింగ్ అయిపోయింది, షూటింగ్లో ఉన్నాను, తదితర విషయాలన్నీ ఎప్పటికప్పుడు మాకు చేరవేస్తూ మాకు ఎలాంటి ఇబ్బందులు చేయలేదు. అయితే అనుకున్న పరిస్థితుల్లో అతని యొక్క మైండాలజీ, అతని యొక్క ఆ సైకోనెస్, ఇది ఈ పరిణామం జరిగిన తర్వాత కానీ మాకు తెలిసింది. అంతకుముందే కానీ తెలిసినట్లయితే మరి కొన్ని జాగ్రత్తలు మేము తీసుకోవడం జరిగేది. కానీ నేటి ప్రపంచంలో యువత అనేక అప్పులతో రంగుల కళ అనేది ఒక దీంతో రంగాల్లోకి వెళుతున్నారు. కానీ ఆ రంగాల్లో వాళ్ళు రాణించలేక కొంతమంది చితికిపోయి ఆత్మహత్యలు చేసుకునే ప్రయాణ సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మా పాప విషయంలో తనంతట తను ఎలాంటి బ్యాక్గ్రౌండ్షిప్ లేకుండా ప్రముఖ యాంకర్స్ ఝాన్సీ గారు కానివ్వండి, మరి సుమ గారు కానివ్వండి, మరి ఉదయభాన్ గారు కానివ్వండి, తదితర పెద్దలు అంతకుముందు వచ్చి ఆ రంగంలో ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఏ విధంగా మసులుకోవాలి, అదేవిధంగా సినీ రంగంలో కూడా ప్రముఖులు కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, పెద్ద హీరోస్తో కూడా వాళ్ళ ఆశీర్వచనం కానీ వాళ్ళ సలహాలు పాటిస్తూ మా పాప తన పాత్రలకి తను నమ్ముకున్నటువంటి డైరెక్టర్స్ కానివ్వండి, తన
యూనిట్ వాళ్ళకి కానివ్వండి ఎంతో సహాయ సహకారం అందించిందని వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళు కానీ నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు నాతో వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల మా పాప సినీ రంగంలో చాలా అత్యుత్తమ స్థాయికి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆ 2-3 సంవత్సరాలు కూడా మేము కూడా ఎంతో జాగ్రత్తలతో మేము ఆడపిల్ల రంగం తను అభిలాషిస్తుంది అన్న ఉద్దేశంతో మేము కూడా తను ప్రోత్సహించడం జరిగింది. అనుకోని ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రజలు కానివ్వండి సినీ టీవీ రంగం కానీ ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యాం. అయితే ఎలాంటి చెడ్డ పేరు లేకుండా ఆ కళారంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులతో తను జీవితాన్ని ముగించడం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికే ఎంతో తీరని లోటని ఎంతో మంది ప్రముఖుల సందేశాలు మాకు పంపించడం మాతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి యువతకి నేను చెప్పేది ఏంటంటే ఏ రంగంలో అయితే మీరు అభివృద్ధి పొందగలరో ఆ రంగం వైపే మనసు మరల్చుకోండి తప్ప ఇతరతర వ్యాపకాలకి వ్యామోహాలకి లోను కాకుండా మీ యొక్క భవితను కాపాడుకుంటారని నేను ఈ మా పాప యొక్క 8వ వర్ధంతి సందర్భంగా ఈ ఛానల్ వాళ్ళకి నేను సభాపూర్వకంగా తెలియపరచుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. అష్టాచమ్మ భార్గవి 8వ వర్ధంతికి నివాళిగా సినీ ప్రముఖుల సంతాపం. వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ లో అష్టాచమ్మ భార్గవి గారికి నివాళులు అర్పించడానికి రెడీగా ఉన్నారు అవసరం శ్రీనివాస్ గారు అండి. సార్ మీరు ఎస్పెషల్ గా అష్టాచమ్మ భార్గవి గారితో మీరు అష్టాచమ్మ మూవీలో నటించారు సార్. ఆన్ బోల్ మా వ్యూవర్స్ కోసం ఒకసారి 8th డెత్ యానివర్సరీగా మేము మీ వ్యూస్ తీసుకోవాలనుకున్నాము. మీరు దయచేసి వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ అండి. యాక్చువల్లీ అప్పట్లో అంటే ఇప్పుడు నాని సూపర్ స్టార్ అండ్ ఐఎమ్ డూయింగ్ వెల్. మా బిగినింగ్స్ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అష్టాచమ్మతో మొదలైన అండ్ అలాగే మాతో మొదలైన వేరే యాక్టర్స్ భార్గవి మా మధ్య లేరు. చాలా బాధగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గారు ఎప్పుడు అంటుంటారు భార్గవి సచ్ న్యాచురల్ యాక్టర్స్ అండ్ తన డైరెక్టర్స్ యాక్టర్స్ అండ్ నేను చెప్పిన చాలా తొందరగా క్రాష్ చేశారు. దానికి చాలా భవిష్యత్తు ఉంది. అండ్ అష్టాచమ్మ రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు సైన్ కూడా చేశాను. సో చాలా భవిష్యత్తు ఉంది నాకు. ఈ మధ్య ఇప్పుడు మన మధ్య లేకపోవడం దొరుకుతుంది. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. మంచి ఆర్టిస్ట్, మంచి డాన్సర్. తను ఒక యాంకర్గా, డాన్సర్గా, ఆర్టిస్ట్గా చాలా రకాలుగా మల్టీ టాలెంట్ అని చెప్పాలి. ఆవిడ ఆ మల్టీ టాలెంటెడ్ గర్ల్ ఇంత తొందరగా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అనేది కొంచెం పెయిన్ఫుల్. అమ్మాయి అష్టాచమ్మ సినిమా చేసేప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి హీరోయిన్ అవుతుంది. తెలుగు వాళ్ళకి ఒక తెలుగు అమ్మాయి మంచి హీరోయిన్ గా దొరికింది అనుకున్న సమయంలో అనుకోకుండా నెల్లూరు అబ్బాయి ఇక్కడ వచ్చి ఇన్సిడెంట్ వల్ల అమ్మాయిని చంపడం అనేది క్రూరంగా చంపాడు. అంత దరిద్రుడు వాడు కూడా చచ్చాడు. కానీ ఒక మంచి ఆర్టిస్ట్ మాత్రం కోల్పోయాం. అంత పెయిన్ఫుల్ ఏంటంటే అమ్మాయితో నేను చాలా ప్రోగ్రామ్స్ మేమందరం చాలా షోస్ స్టార్ షోస్ ఈవెంట్స్ చేసేప్పుడు చాలాసార్లు వాళ్ళ మదరు తను మేమందరం కలిసి బస్సులో ట్రావెల్ చేసాము, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో చాలాసార్లు మేము ట్రావెల్ చేసి ఎన్నో షోస్ చేసాం. అమ్మాయి యాంకరింగ్ చేసినా చాలా బాగుంటుంది, మంచి డాన్సర్గా. ఒక విధంగా చెప్పాలంటే ఒక ముద్దుగా ఉండే తెలుగు అమ్మాయి, చక్కగా ఉంటుంది. లంగావణి వేసినా, జీన్స్ వేసినా, ఏ డ్రెస్ వేసినా ఇమిడిపోతుంది.
అంత మంచి అమ్మాయి ఈ మధ్య మన మధ్య లేకుండా పోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధపడుతూ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ అమ్మాయి కన్నా ముందుగా ఉన్న ఇండస్ట్రీలో ముందుగా ఉన్నందుకు మేము ఎప్పటి నుంచి ఉన్నాను కాబట్టి ఆ అమ్మాయి నాకు జూనియరే ఇండస్ట్రీలో. కాబట్టి ఒక జూనియర్ అయినా అందరితో కలిసిపోతూ చక్కగా ఉండి అందరు సీనియర్స్ రెస్పెక్ట్ ఇస్తూ చాలా బాగుండే అమ్మాయిల్లో అమ్మాయి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని మిస్ అయినందుకు చాలా బాధపడుతూ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ లో మీ అందరినీ ఇలా ఈ విధంగా కలిసిపోవడం కొంచెం బాధగా ఉంది. అయినప్పటికీ కూడా భార్గవి ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన మధ్య ఉంది. అష్టాచమ్మ భార్గవి గారు మన మధ్య లేకపోయినా తన అనుభవాలు మరియు తను నటించిన చిత్రాలు మన మధ్య ఉన్నాయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది షో షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ లో అష్టాచమ్మ భార్గవి గారికి నివాళి అర్పించడానికి రెడీగా ఉన్న సెలబ్రిటీ స్టార్ మరి ఎవరు కాదు, ఝాన్సీ గారు అండి. ఝాన్సీ గారు, మీరు ఎస్పెషల్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు అష్టాచమ్మ మూవీలో అష్టాచమ్మ భార్గవి గారితో మీరు నటించారు. వాటి తాలూకు అనుభవాలు మరియు అష్టాచమ్మ గారి స్వీట్ మెమరీస్ మీరు మాతో షేర్ చేసుకోవాలని మేము కోరుతున్నామండి. భార్గవి వాజ్ చాలా చాలా సైలెంట్గా ఉండేది సెట్స్ మీద. ఎప్పుడు తను కనిపించినా కూడా చాలా ఒక రకమైన స్ట్రాంగ్ ఉమెన్గానే కనిపించేది. ఏ రోజు కూడా వీక్గానో లేకపోతే సైలెంట్గా ఉన్నంత మాత్రాన వీక్గా ఉన్నాము అని మాత్రం అనుకోకూడదు. భార్గవి విషయంలో మాకు అదే అనిపించేది. షీ వాజ్ వెరీ సైలెంట్. తన వర్క్ పట్ల చాలా కమిటెడ్గా ఉండేది. సో నాకున్నటువంటి అనుబంధం కేవలం అష్టాచమ్మ సినిమా చేయడం వరకు మాత్రమే. వెన్ ఈ భార్గవి చనిపోయింది అన్న న్యూస్ తెలుసుకున్న తర్వాత మా అందరికి ఎంత దిగ్భ్రాంతి అంటే, ఒక జీవితంలో ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుకి తాను బలైపోవడమే కాదు, ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడకుండా, వాడి శిక్షకి దొరకకుండా తనంతట తాను చనిపోవడం అనేది, ఆత్మహత్య చేసుకుని ఆయన కూడా చనిపోవడం అనేది ఆ సొల్యూషన్ పరిష్కారం కాదు. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రతి ఉమెన్ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి, రిలేషన్షిప్స్లో స్ట్రాంగ్గా ఉండాలి, తనకి ఏం కావాలో అది కోరుకోవడంలో నిర్భయంగా చెప్పగలగాలి, ఆ రకమైనటువంటి స్పేస్ అవతల వ్యక్తి కూడా ఇవ్వగలగాలి అని చెప్పడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈజ్ ఆల్సో అన్ఫార్చునేట్లీ భార్గవి మన మధ్యలో లేదు. అది ఏ రకమైనటువంటిదైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఎదుగుతుంటే వెనకాల ఉన్నటువంటి శక్తులు అడ్డుపడతాయి. వాటన్నిటిని నుంచి బయటపడాలి అంటే విమెన్ హ్యావ్ టు వర్క్ రియలీ వెరీ హార్డ్. అండ్ విమెన్ ఒక్కరు వర్క్ చేస్తే సరిపోదండి, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తులు కూడా సహకరించాలని నేను నాన్న, నాకు ఎన్టీఆర్ సరసన అదర్స్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇంకా నా కెరీర్ కి బ్రేక్ దొరికినట్టే అని నటి అష్టాచమ్మ భార్గవి గారు చిట్టశివుడు సార్ నాన్నతో మాట్లాడిన మాటలు. సార్, ఎస్పెషల్ గా అష్టాచమ్మ భార్గవి గారు మీతో మాట్లాడిన లాస్ట్ చిట్ట చివరి పదాలు ఏంటండి? అది December 14th ఇక్కడ గుంటూరులో ప్రోగ్రామ్ చేసుకొని 15th హైదరాబాద్లో సినిమా షూటింగ్ లాస్ట్ ఉన్నదని చెప్పేసి వెళ్ళటం జరిగింది. అయితే అనుకోకుండా సినిమా షూటింగ్ ఆ రోజున రద్దవటం, తను ఇంట్లో ఉండటం జరిగిందట. తను ఏం చేసిందంటే, అదర్స్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారితో తీసినటువంటి సినిమాలో సెకండ్ హీరోయిన్గా కావాలని చెప్పి మా పాపను అడగటం జరిగిందని తను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, నాకు లాస్ట్న ఆ అదర్స్ సినిమాలో క్లాక్ చేయమని అడుగుతున్నారు డాడీ, మరి మీ ఉద్దేశం ఏంటని మమ్మల్ని అడగటం. మేము 2 రోజులు హైదరాబాద్ వస్తాం కదమ్మా, ఆ రోజున మాట్లాడి వాళ్ళతో ఆ దానిలోకి నీవు ఎంటర్ చేద్దాము, ఆ మాట వారికి చెప్పు, ఈరోజు షూటింగ్ ఏదన్నా కదా, రేపు మార్నింగ్ షూటింగ్ తీసుకొని మధ్యాహ్నానికి తిరిగి వస్తానన్నా అని చెప్పడం జరిగింది. అయితే అనుకున్న దురదృష్టవశాత్తు ఆ 16వ తారీఖు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ మాకు ఫోన్ చేసి, నేను షూటింగ్కి వెళ్తున్నాను డాడీ, షూటింగ్ అయిపోయిన తర్వాత నేను బయలుదేరి వచ్చేటప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తానంది. అదే మా లాస్ట్ వర్డ్స్ జరిగింది. తదుపరి 12 గంటలకి టీవీ ఛానల్ ద్వారా మేము ఈ విధంగా జరిగిందని చూడటం, అంతకుముందే చాలామంది టీవీలో చూసి వాళ్ళు మా గృహానికి రావటం, ఇక్కడ విధంగా జరిగిన వల్ల గోరంట్ల గ్రామ ప్రజలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం కూడా ఎంతో ఆవేదనతో నిండిపోయి వారు మమ్మల్ని ఓదార్పించడం జరిగింది. తదుపరి మేము హైదరాబాద్ వెళ్ళి పాపని తీసుకుని ఇక్కడికి వచ్చి 3వ రోజున మేము తమని కన్వర్ట్ చేయటం జరిగింది. సారీ సార్, మేము ఎందుకు మీరందరూ వ్యూవర్స్ అనుకోవచ్చండి, 8 ఏళ్ల క్రితం చనిపోయిన భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళ పేరెంట్స్ ని బాధ పెడుతున్నారు అని అనుకోవచ్చు.
కానీ నేను ఏదో పీపుల్ని ఫ్రాడ్ చేయకూడదు, ఇది వాస్తవం అండి అని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, అంతే తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టి వేరే ఉద్దేశంతో కాదు. మీరు మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేన కలతను రానీకు కన్నంచనా కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట. అష్టాచమ్మ భార్గవి విద్యను అభ్యసించిన విద్యాసంస్థ జోలాలి జోలాలి నిదరువే నా తల్లి తెలుగు ప్రేక్షకులు పాఠములు తొలగించే సారా అష్టాచమ్మ భార్గవి గారండి. అష్టాచమ్మ భార్గవి ఇంట్లో వర్ధంతి నివాళిగా మనం ఈరోజు స్టాల్స్ గర్ల్స్ స్కూల్లో గుంటూరులో ఉన్నాం. అష్టాచమ్మ భార్గవి ఇంట్లో వర్ధంతికి నివాళిగా ఇవాళ మనం గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ గుంటూరులో ఉన్నామండి. జోలాలి జోలాలి నిదరువే నా తల్లి వెల్కమ్ టు ది షో షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ లో అష్టాచమ్మ గారి జీవిత సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం అండి. సార్, అష్టాచమ్మ భార్గవి గారు ఎంతవరకు చదువుకున్నారు, అసలు తన విద్యాభ్యాసం ఎక్కడ కంప్లీట్ చేశారండి? తను గుంటూరులో కన్నవారి తోటలో 1986 సెప్టెంబర్ 12వ తారీఖున జన్మించడం జరిగింది. తను 1వ తరగతి నుంచి కూడా 10th క్లాస్ వరకు నారంపాలెం స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో చదవటం, తదుపరి అనంతరం మంచి మార్కులతో పాస్ అయి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో చదువుతూ ఉంది. ఆ నేపథ్యంలో తనకి కళల పట్ల మక్కువతో అప్పుడప్పుడు రెయిన్బో డ్యాన్స్ స్కూల్లో శిక్షణకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే అప్పుడు తను ఈ డ్యాన్స్ బిట్ డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది. తదనంతరం డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేయటం, ఆ జాయిన్ చేసిన సంవత్సరంలోనే తనకు
ఈ మధ్య గ్యాప్లో ఆ సమ్మర్ హాలిడేస్ గ్యాప్లోనే ఈ సినిమా ఆఫర్స్ కానివ్వండి, లేకపోతే ఈ సీరియల్స్ ఆఫర్స్ కానీ జరగడం మూలాన తనకి కళల పట్ల మక్కువతో తను ఆకర్షితురాలై ఈ సినీ టీవీ రంగంలో ప్రవేశం జరిగింది. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు మేము కామన్ పీపుల్ సార్ అని చెప్పగానే మేము ఇలా షో కండక్ట్ చేస్తున్నాం అనేసరికి మీరు కొండంత పుట్టెడు దుఃఖంలో కూడా ఏ ఇంటి ఆడపిల్లకి ఇలాంటి అగాత్యం మళ్ళీ జరగకూడదు, నాకు పోయింది ఒక కూతురు కానీ ఈ ప్రపంచంలో మళ్ళీ ఏ కూతురుకి ఇలాంటి సంఘటన జరగకూడదు అని మీరు పెద్ద మనసుతో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్స్ అలాట్ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రియల్లీ సారీ ఫ్రమ్ అవర్ షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ టీమ్ అండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ స్టార్. వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. వాటి మన షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ లో మెగా ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఎస్టీడీ రాజు గారు మనతో ఉన్నారండి. సార్ ఎస్పెషల్లీ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే అన్నవరం మూవీలో అష్టచమ్మ భార్గవ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరఫున మీ మాటగా మీరు సంతాప సూచికను వివరించండి సార్. తెలుగు ఇండస్ట్రీలో మనకు తెలుగు అమ్మాయిలు చాలా గర్వాన్ని మన తెలంగాణలోని తెలుగు అమ్మాయి కాబట్టి మా అన్నయ్య మా పోస్టర్ పవన్ కళ్యాణ్లో అన్నవరంలో మంచి రోల్ పోషించి ఒక అందరిని మెప్పించి ఒక తెలుగు అమ్మాయిగా ఒక గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాల్లో ఎన్నో సీరియల్లో తెలుగు ఇండస్ట్రీలో అందరి తెలుగు మనోళ్ళు పొందుకోవడం తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉంటుందా అచ్చంగా అనేది విధంగా నిరూపించుకొని ఈరోజు మన మధ్యలో లేకపోవడం, ఒక స్నేహాన్ని నమ్మి స్నేహం ఉచ్చులో పడి ఒక అమ్మాయి ఇలా ప్రాణం పోవడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగడం కూడా మనకు బాధాకరం. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంటుందండి, ఫస్ట్ వాళ్ళ ఇంటి గురించి తెలియాలంటే వాళ్ళ ఇడుపులు చూడాలని. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సత్తా చూడాలని మీ మాటలు మేము అర్థం చేసుకున్నామండి. నేను అడిగిన వెంటనే మీరు సార్ మేము అష్టచమ్మ భార్గవ్ గారికి 8వ వార్డు దగ్గర నివాళిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము, మీరు నివాళిగా మీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేయాలి అన్న వెంటనే మీరు పాజిటివ్ రెస్పాండ్ అయ్యే ఒక సామాజిక బాధ్యతగా మీరు వివరించారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండి. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా కూడా అన్న ఫోన్ చేసి రెస్పాన్స్ ఇచ్చి హైదరాబాద్లో మ్యారేజ్లో ఉన్నా కూడా అన్న ఇట్లా చేయాలి అష్టాచమ్మ హీరోయిన్ భార్గవ్ గారు వద్ద సందర్భంగా సార్ మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి మనం చేయాలంటే సార్ మేము ఇటువంటి విషయాల్లో మేము ముందుంటాం, మా పవన్ కళ్యాణ్ మేము ముందుంటాం. ఏంటంటే అమ్మాయిలు అంటే చాలా గౌరవం, స్త్రీ జాతికి స్త్రీ లేనిదే మన భూమి మీద అమ్మాయినా తల్లైనా స్త్రీ. ఇటువంటి విషయాల్లో మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి సందర్భాలు ఏడైనా నేను స్పందిస్తా వస్తా. ఒక ఫ్యాన్స్ తరపు నుంచి ఎప్పటికైనా సరే ఎనీ టైం నేను సహకరిస్తాను. ఇలాంటి జరగడం దురదృష్టకరం.